చూడముచ్చటైన రూపం, కానీ ఆ చిన్నారి నవ్వు వెనుక 16 కోట్ల రూపాయల భయం పొంచుంది. కాకినాడకు చెందిన 4 ఏళ్ల మొజేస్రాయ్ ప్రస్తుతం మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 2 అని అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల లెక్కల ప్రకారం ఈ బాబు ప్రాణం నిలవాలంటే జోలోజిస్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. దీని ధర అక్షరాల 16 కోట్ల రూపాయలు. రెక్కాడితే కానీ రొక్కాడని ఆ పేద తల్లిదండ్రులు ఇప్పటికే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు. కలెక్టరేట్ మెట్లెక్కి తన బిడ్డను కాపాడమంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం మరియు దాతలు స్పందిస్తేనే ఆ చిన్నారికి పునర్జన్మ లభిస్తుంది. మనవంతుగా ఈ వార్తను 10 మందికి చేరవేద్దాం. ఆ చిన్నారి ప్రాణభిక్షకు బాటలు వేద్దాం. మీరు కూర్చోండి. మీ పేరు చెప్పారు బాబు. ఓకే మాది మాది కాకినాడ జిల్లా అండి. ఇంద్రపాలెం గ్రామంలో ఉంటామండి. గంగనాపల్లి పంచాయతీలో నివసిస్తున్నాం అండి. మా బాబు పేరు మోజెస్ రాయల్ అండి. 4 సంవత్సరాలండి. బాబుకి SMA టైప్ 2 అనే డిజీజ్తో బాధపడుతున్నాడండి. ఇది సంవత్సరం తర్వాత మాకు తెలిసిందండి. దీనికి ఇది రేర్ డిసీజ్ వల్ల దీని కాస్ట్ మనకు అందుబాటులో లేదండి ఇప్పటి వరకును. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక పునర్విక పాపకి బాగా ఫండ్ రేజ్ చేసి గవర్నమెంట్ కూడా సాయం చేసిందండి. అప్పుడు మేము ఇలా దానివల్ల మేము బయటకు వచ్చామండి. ఇప్పుడు మా బాబుకి ఈ డిసీజ్కి 16 కోట్లు ఇంజక్షన్ ఖర్చు అవుతుందండి. ఇది గవర్నమెంట్ మాకు సాయం చేసి మా బాబుకి హెల్ప్ చేసి సేమ్ పునర్విక పాపకి ఎలా అయితే అలా చేయించారు అలా మా బాబుకి ఇది ఇంజక్షన్ కాస్ట్ ఇప్పించవలసింది మేము కోరుతున్నాం. నేను కాకినాడలోనే ఒక చెప్పుల షాప్లో వర్క్ చేస్తానండి. నాకు 18,000 దాకా ఇస్తారండి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మా బాబుకి ఒక సిరప్ వచ్చిందండి. అది వచ్చి 15,000 కాస్ట్ అవుతుందండి. అది 2 బాటిల్స్ పడుతున్నాయండి. నెలకి 2 బాటిల్ యూజ్ అవుతున్నాయండి. డైలీ ఒక 5 ml యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఫిజియోథెరపీ ఒకటి చేయించాలండి. రోజుకి ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుందండి. నెలకి మాకు వచ్చి ఖర్చు 50,000 బడ్జెట్ పెరుగుతుందండి. బాబు వల్ల మాకు ఖర్చు అవుతుందండి. మాకేమో అంత స్తోమత అయితే లేదు సార్. దీన్ని గవర్నమెంట్ ఏమైనా సాయం చేసి మా బాబుకి ఇంజక్షన్ ఇప్పిస్తారని మీ మీడియా పూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి నా వినతం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. కలెక్టరేట్కి వచ్చారు కదండి, ఏమన్నారు ఇక్కడ? కలెక్టరేట్కి వచ్చామండి. సార్ ఏంటంటే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏమైనా ట్రై చేద్దామని అప్లికేషన్ తీసుకున్నారండి. అది ఎస్టిమేషన్ వేయించుకున్నారండి. హాస్పిటల్ ఎక్కడైతే దీనికి ఇంజక్షన్ ఎంత అవుతుంది ఏంటి హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్ తీసుకొస్తే మన ప్రయత్నం చేసి గవర్నమెంట్కి పంపిస్తాం మా సైడ్ నుంచి అని చెప్పారండి.